బెంగళూరులో జరుగుతున్న 15వ ఎడిషన్ ఎయిరో షోకి ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద ఎయిర్ షోను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. 5 రోజుల పాటు సాగిన ఎయిరో ఇండియా నేడు ఆఖరి రోజు కావడంతో యుద్ధ విమానాలన్నీ నింగిలో విన్యాసాలు చేస్తున్నాయి. భారతదేశానికి చెందిన తేజస్, జాగ్వర్, సూర్యకిరణ్తో పాటు రష్యాకు, అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాల విన్యాసాలు సైతం అబ్బురపరుస్తున్నాయి. ఎయిరో ఇండియా షోకు సంబంధించి తాజా సమాచారాన్ని బెంగళూరు యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. బెంగళూరులో జరుగుతున్న 15వ విడత ఎయిరో ఇండియా షోకు విశేష స్పందన లభిస్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలను చూస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలను అయితే చూస్తున్నారు. మొత్తం కూడా ఈ ఎయిరో ఇండియా షో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా చెబుతుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎయిర్ షో ప్రస్తుతం 15వ ఎడిషన్ ఎయిర్ షో జరుగుతుంది. మొత్తం 5 రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో 60 దేశాలకు పైగా కూడా ఇక్కడ రక్షణ రంగం నుంచి కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తం 90 దేశాల ప్రతినిధులు అయితే ఇక్కడ వచ్చి ఈ ఎయిర్ షోను వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొదటి 3 రోజుల పాటు కూడా మొత్తం వివిధ దేశాల నుంచి ఏర్పాటు చేసిన స్టాల్స్ను అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఆఖరి 2 రోజులు కూడా ప్రజలందరినీ కూడా ఇక్కడ సందర్శనానికి అనుమతించారు. ప్రస్తుతం ఆఖరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున అంతా కూడా ప్రజలందరూ ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, రష్యాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ప్రస్తుతం నింగిలో ఎగిరి విన్యాసాలు చేస్తున్న పరిస్థితి ఉంది. తొలిసారిగా కూడా రష్యా, అమెరికా 2 దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 2 దేశాల యుద్ధ విమానాలు ప్రదర్శనకు ఉంచడం, ఒకదానికి మించి ఒకటి ప్రదర్శనకు ఉంచడం ఇక్కడ ప్రజలంతా కూడా విశేషంగా కట్టుకుంటుంది. మనం ఒకసారి ప్రస్తుతం ఫ్రేమ్లో చూడొచ్చు, ఇది రష్యాకు సంబంధించిన Su-57 యుద్ధ విమానం. ఇది Su-57, ఇది మొత్తం కూడా 5వ జనరేషన్కి సంబంధించిన యుద్ధ విమానం. అట్లాగే అమెరికాకు సంబంధించిన F-35 కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 2 శత్రు దేశాలు కూడా ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారిగా కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి ఉంది. స్వదేశంగా అభివృద్ధి చేసిన తేజస్తో పాటు కూడా అట్లాగే సూర్యకిరణ్ వంటి యుద్ధ విమానాలను, సుఖోయ్ అట్లాగే జాగ్వార్ వంటి యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇతర దేశాల నుంచి వచ్చిన విమానాలు, కార్గో విమానాలతో పాటు కూడా యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మనం ఒకసారి చూడొచ్చు, అమెరికాకు సంబంధించిన విమానం ఇది. ఈ విమానం కూడా కార్గో అంటే రక్షణ రంగం వినియోగించే కార్గో విమానంగా చెబుతున్నారు. ఇది మొత్తం కూడా ఏదైనా విపత్తులు ఏర్పడే సమయంలో కానీ రక్షణ రంగానికి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా తరలించేందుకు ఆ భారీ విమానాన్ని అయితే వినియోగిస్తామని చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 5 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎయిరో ఇండియా షో ఆసియాలోనే అతిపెద్ద షోగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా ప్రజలకు ఇలా యుద్ధ విమానాల దగ్గర నుంచి చూసి వాటి గురించి తెలుసుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఈ ఎయిరో ఇండియా షోలో భాగంగా కూడా ఇక్కడ ప్రజలందరూ సందర్శనార్థం కూడా అనుమతిస్తున్నారు. మొత్తం ఈ షోలో మొత్తం కూడా 900 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఆయా దేశాల్లో రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. 5 రోజులుగా కూడా బెంగళూరు నగరం పైన ఈ యుద్ధ విమానాలు ఎగురుతుండడంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్ తోల్సి, రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.